మన హిందూ దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి. అయితే ఇప్పటికి కొన్ని ఆలయాలలో దాగి ఉన్న వింతలు, రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేదు. ఈ విధంగా ఎన్నో వింతైన ఆలయాలు కూడా మన దేశంలో కొలువై ఉన్నాయి. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహానికి పూజలు చేసి నమస్కరించుకుంటారు. ఈ విధంగా గర్భగుడిలో ఉన్న స్వామివారు భక్తుల కోరికలను తీరుస్తూ ప్రసిద్ధి చెంది ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గర్భగుడిలో దేవుడి విగ్రహం లేని ఆలయాన్ని చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! గర్భగుడిలో దేవుడు లేకపోతే దానిని ఆలయం అని ఎలా అంటారనే సందేహం కలగక మానదు. అయితే ఈ విధంగా గర్భగుడిలో విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. తమిళనాడులోని పుదుకొట్టయిలో ఈ వింత ఆలయం ఉంది. దీనిని ఔడయాల కోయిల్ అంటారు. ఇక్కడ శివుడిని ఆత్మానంద స్వామిగా భక్తులు పూజిస్తారు. అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వామివారి విగ్రహం మన కంటికి కనిపించదు. అయినప్పటికీ ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మన శరీరంలోని ఆత్మ మనకు ఏ విధంగా అయితే కనిపించదో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు కూడా భక్తులకు కనిపించరు. మన శరీరంలోని ఆత్మ మన కంటికి కనిపించదని మన ఆత్మని మనం విశ్వసించకుండా ఉండలేము కదా! అదే విధంగా ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం లేదని అక్కడ పూజలు చేయడం మానలేదు. మనం ఏదైనా శివాలయానికి వెళ్తే అక్కడ గర్భగుడిలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు, బయట ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఆత్మానంద స్వామి ఆలయంలో మాత్రం గర్భగుడిలో శివలింగం ఉండదు. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు, ఆలయం బయట ధ్వజస్తంభం మనకు కనిపించదు. అదేవిధంగా ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని యోగంబాల్ అని పిలుస్తారు. అయితే ఈ అమ్మవారు కూడా మనకు కనిపించరు. ఏ ఆలయంలోనైనా నవగ్రహాలు మండపంలో ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం నవగ్రహాలు స్తంభాలపై చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలో విగ్రహం లేకపోయినా అణువణువున పరమేశ్వరుడు ఉంటాడని భక్తులు భావిస్తారు. అందుకోసం ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా పెట్టే అన్నం నుంచి వచ్చే ఆవిరిని భక్తులు దైవంగా భావించి పూజలు చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్, అదేవిధంగా వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.